వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మత మార్పిడి అంశంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు. ప్రతి లైట్ పోల్పై సర్వే చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. దేవరుపుల మండలంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును ముట్టడించిన తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా అమలు అయ్యాయని తెలిపారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ రాయలసీమ రీజనల్ చైర్మన్ పూల నాగరాజుతో కలిసి ఎంపీ నాగరాజు స్త్రీశక్తి పథకంపై మహిళల స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు, కర్నూలు జిల్లాలో ప్రతిరోజు 50,000 మంది మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నారు. స్త్రీశక్తి పథకం సక్రమంగా అమలు చేస్తున్న అధికారులు అభినందనీయమని ఆయన చెప్పారు. డిఎస్ఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడారు. నాన్యాసారి పోయి ధీమాన్ చూసి చూసుకుంటుంది ఆయనకి మహిళా సాధికారత పెంచేకు మరి ఆర్థికంగా బలపడడానికి సూపర్ 6 భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పక్షపాతిగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 8,000 బస్సులు ఈరోజు తిరగడమైంది. కడప జోన్ 3,400 బస్సులు ఈరోజు స్త్రీశక్తికి వినియోగించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కర్నూలు ఈరోజు మరి ఈ జిల్లాలో దాదాపు రోజుకు 40,000 మందిగా ఈ బస్సులో మహిళలు ఈ పల్లె ప్రాంతాల నుంచి మరి కర్నూలుకు రావడం, మరి చుట్టుపక్కల ప్రాంతాలకి ఆరోగ్యం చూపించుకోవడానికి కానీ, చదువులకు కానీ, ఉద్యోగాలకు కానీ ఈరోజు ఇది మహిళలకు ఆర్థికంగా బలపరిచే విధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా దాదాపు ఈ నెల రోజులు ఎలాంటి రాయలసీమ జోన్ అంటే ఆర్టీ మొత్తం కడప జోన్ మొత్తం కూడా బాగా దిగ్విజయంగా అందరూ కూడా మా ఉద్యోగస్తులు ఈడీ గారి నుంచి ఆర్ఎం కానీ, డిఎం గారు కానీ, కింది స్థాయి సిబ్బంది కానీ ఏదో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా దిగ్విజయం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోజుకు దాదాపు 50,000 మంది కర్నూలు జిల్లా ఒక్కటే ప్రయాణిస్తున్నారు. అంటే దీని ఒక ఇంపాక్ట్ ఎట్లా ఉందంటే ఈరోజు బస్టాండ్లకి అందరికీ మహర్దశ వచ్చినది. ఈరోజు ఈ ప్రాంతాలంతా చూడండి ఎంత కళకళలాడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం, కూటమి ప్రభుత్వ నిర్ణయం, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు దీనిపైన కేంద్రీకృతం అవుతూ ఉంది. రవాణా వ్యవస్థ పైన ఈరోజు మాకు కూడా చాలా మరి పని ఒత్తిడి ఎక్కువగా అవుతూ ఉంది. అందుకు అందరూ కూడా మా ఎంప్లాయీస్ అందరూ కూడా దాన్ని స్వాగతిస్తూ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ స్కీమ్ను బలపరచాలని దృఢ నిశ్చయంతో ఉన్నారని మీకు తెలియజేస్తుంది. ప్రభుత్వం వచ్చాక ఈ స్త్రీశక్తి పథకాన్ని, ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని
ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా? తెలంగాణ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, మిగతా రాష్ట్రాల్లో కొంచెం ఒడిదుడుకుల్లో నడుస్తూ ఉంది ఈ పథకం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ విధంగానే ఉంటుందని చెప్పేసి విపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. వాటన్నింటినీ ధీటుగా సమాధానం చెప్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఈ పథకాన్ని అమలు చేసే విధానాన్ని చూసి విపక్షాలు కూడా విస్తుపోతూ ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా మన కర్నూలు జిల్లా కర్నూలు బస్టాండ్ నుంచి ప్రతి రోజు 35,000 నుంచి 40,000 దాదాపు ప్రయాణికులు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ఫ్రీ టికెట్ను పొందుతూ ఉన్నారు. నెలకు దాదాపు 10,50,000 మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. దాదాపు 5 కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. దీని ద్వారా ఎంతోమంది ఈ కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయము. అందులో భాగంగా విద్యార్థులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, ఉపాధి కూలీలైతేనేమి వీరంతా ఈ పథకాన్ని సంపూర్ణంగా యూజ్ చేసుకుంటారు. అందుకు గాను మరొక్కసారి నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మనసారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కర్నూలు బస్టాండ్ నుంచి. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో 77వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బయ్య మొగిలి ఏఐటియుసి గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు, సిపిఐ మండల కార్యదర్శి కొండు బానేష్, సిపిఐ తాండూరు మండల నేతలు పాల్గొన్నారు. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్, తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ జోహార్, తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ జోహార్. వీడియో పడతాను అక్కడ కానీ మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో 77వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. నాడు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నైజాం ప్రభుత్వాన్ని నడ్డి విరిసి పోరాటం చేసినటువంటి చరిత్ర ఈరోజు కమ్యూనిస్టు పార్టీని వెట్టి చాకరికి, బానిసత్వానికి, భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు ఎంతో మందికి వినిపించేది. 3,000 గ్రామాల్లో ఎర్ర జెండా ఎగరవేసి 10,000 ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది. ఈరోజు బీజేపీ ఇది సిపిఐకి ఆయా తెలంగాణ సాయుధ సంబంధం లేదు, ప్రజలకు నైజాం ప్రభుత్వానికి జరిగింది అన్నట్టు చిత్రీకరిస్తుంది. కాబట్టి అది తప్పు విధానం. అది కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన వాటి వాస్తవము. అది కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. సరే, ఈ భయాన్న గారు వారోత్సవాలు తెలంగాణ సాయుధ పోరాటం విషయంలో మరి అదేవిధంగా తెలంగాణ అమరవీరులకు, అదేవిధంగా సాకల ఐలమ్మ గారికి, మరి ఎంతోమంది ఈ తెలంగాణ గురించి పోరాటం చేసి కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరి జ్ఞాపకార్థం ఈరోజు వాళ్ళ పేర్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ వారోత్సవాలు 6 రోజులు జరపాలని పయనించడం హైకమాండ్ చెప్పడం జరిగింది. దానికి ఈరోజు మనం వారోత్సవాల ప్రకారంగా ఈ అమరవీరులందరికీ మనం జోహార్ తెలుపుతూ నాకు ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ పేరు అందరికీ నమస్కారం. జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. కర్నూలు నగరంలో శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్ వద్ద మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి సందర్భంగా మధు సిమెంట్ మార్కెటింగ్ ఆధ్వర్యంలో ఉచిత శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి కర్నూలు జాయింట్ కలెక్టర్ నవ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉచిత శిబిరంలో మధు మార్కెటింగ్ సభ్యులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతరత్న అవార్డు గ్రహీతగా సమాజానికి చేసిన సేవలతో గొప్ప వ్యక్తి అయ్యారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వారికి కూడా శ్రీధర్ రెడ్డి గారు సాగర్ సిమెంట్ నుంచి, శ్రీధర్ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారండి. వారికి లీసా ఇంజనీర్స్ అందరూ కూడా ఈరోజు ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 146వ సంవత్సరంగా ఈ జన్మదినం సెలబ్రేట్ చేసి
ఆయనకు పూలమాలలు వేసి ఇక్కడ కేక్ కటింగ్లతో అందరి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మధు సిమెంట్ మార్కెటింగ్ నుంచి. దీనికి ముఖ్యంగా లీసా నుంచి అందరూ ముందుకొచ్చి ఈ ఈవెంట్ చేయడానికి సహకరించినందుకు లీసా చైర్మన్ గారికి, లీసా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మోహన్ డయాబెటిక్ సెంటర్ వాళ్ళు డాక్టర్లని అందరినీ ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 8 రకాల డాక్టర్లు పొద్దున 8 గంటల నుంచి ఇప్పుడు 2 గంటల వరకు నిర్విరామంగా ఆల్మోస్ట్ ఒక 400 పైగా ఓపీలు చూశారు. చాలా సంతోషం అనిపించింది. వచ్చిన ఈ ప్రతి ఒక్క పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి ఈ లీసా ప్లాట్ఫామ్ తీసుకొని మధు సిమెంట్ మార్కెటింగ్ నుంచి మేము చాలా ముందుకు వస్తాము. అలాగే ఇంకొక 2-3 నెలల్లో ఒక పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. గోదావరికని కేసీఆర్ కాలనీలో ఇటీవల చోరీ జరిగింది. ఈ దొంగతనానికి సంబంధించిన ఖచ్చిత సమయం తెలియలేదు. ఘటన గురించిన సమాచారం ఐఎన్టీయూసీ నాయకుడు గడ్డం కృష్ణ అందించారు. వివరాల ప్రకారం గడ్డం కృష్ణ కొడుకు అనారోగ్యం కారణంగా మెరుగైన వైద్యం కోసం ఇంటిల్లిపాడికి వెళ్లి ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుండి తిరిగి వచ్చినప్పుడు ఇంటి తాళాలు పగలగొట్టబడి ఇంట్లోకి జొరబడిన గుర్తు తెలియని దొంగలు 12 తులాల బంగారం నగలను ఎత్తుకెళ్లారు. 1 టౌన్ పోలీసులు గడ్డం కృష్ణ ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని సీఐ ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. కేసు గుర్తింపు కోసం వేలిముద్ర నిపుణులు సేకరణలు చేసి పరిశీలన కొనసాగిస్తున్నారు. మనం బలవంతంగా పెడితే బలవంతం చేసి మనం బలవంతం పెట్టలేదు. సింపుల్ ఓపెన్ పెట్టినా ఓపెన్ చేసుకొని తీసుకున్నారు. అదే రాలేదు జరిగింటే మీరు కొంచెం జాగ్రత్త పడేది. ఉండటోళ్ళని మా చిన్నోని హెల్త్ బాగాలేదు, ఆయన ఏం బాబుకి హెల్త్ బాగాలేకపోతే మొన్న శనివారం రోజు పొద్దున హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఆయన మేము ఇంటికి వచ్చేసరికి నిన్న 11:10 అయింది. ఆ టైంలో ఇంటికి వచ్చి చూసేసరికి ఆ డోరు తాళం పగలగొట్టుంది, డోర్ ఓపెన్ చేసి ఉన్నది. అది ఏంటి అని చెప్పి మా ఆవిడ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళి కబోర్డ్స్ అవన్నీ ఎత్తుకుంటే దాంట్లో దాదాపు 12 తులాల బంగారం పోయింది. ఆ తర్వాత మేము 100 నెంబర్కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వెంటనే వచ్చేళ్ళు రిపోర్ట్ తీసుకున్నారు. సిఐ గారికి చెప్పారు. పొద్దున వచ్చి అందరూ ఎంక్వైరీ చేసి ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు వీళ్ళు ఏళ్ళ ముద్రలు అవన్నీ తీసుకొని ఇంతకుముందు వెళ్ళి ప్రాబ్లం లేదు మేము చేస్తాంలే అని అన్నారు పోలీసు. ఇప్పటివరకు అయితే హారం ఒకటి 5 తులాలు, నల్ల పూసలు ఒకటి 3.5 తులాలు, మా బాబుది గోల్డ్ చైన్ 1 తులము, మా బాబు ఉంగరం ఒకటి 1/2 తులము, 6 తులాలు పట్టీలు, మా ఆవిడ 2 చెవులు అవి పేరు తెలియదు. ఇవన్నీ కలిసి మొత్తం లెక్కేస్తే 12 తులాలు పోయినాయి. క్యాష్ ఏమన్నా పోలేదు. క్యాష్ జనగామ జిల్లా దేవరపుల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది, నియోజకవర్గ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అడెపు అండాలు, ఎంపీడీఓ సురేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్, కాంగ్రెస్ నాయకులు కాసారప్ ధర్మారెడ్డి, భువనగిరి ఆకస్వామి, రెడ్డి రాజుల రమేష్, ఎస్సీ ఎస్టీ బీసీ సెల్ అధ్యక్షులు నాగరాజు, ముఖ్య సర్జన్ కాడబోయిన గణేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఒకటే సంకల్పం ఏంటంటే ప్రతి మహిళ, ఎంతమంది మహిళలు సాధ్యమైతే అంతమంది, ప్రతి ఒక్కరు అనేది లక్ష్యం. ప్రతి ఒక్క మహిళ కోటీశ్వరాల్లో లక్షాధికారు, కనీసం వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉండే అంత స్థాయిలో అన్న ప్రతి మహిళ ఉండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఒక అన్న లెక్క, పెద్ద అన్న లెక్క రాష్ట్రం మొత్తానికి. గెలిచిన 2వ రోజు నుంచే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. అంటే
అంటే ఏ మహిళ అయినా కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఆలోచించే అవసరం లేకుండా ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉండి హాస్పిటల్కి పోవాలన్నా ఎందుకులే ఈ రోజు వద్దులే రేపు 200 హాస్పిటల్ ఎక్కడ వస్తాయేమో అన్న ఇబ్బంది లేకుండా ఎక్కడికి వెళ్ళాలన్నా బిడ్డలు తీసుకొని పోవాలన్నా లేకపోతే పుణ్యక్షేత్రాలకైనా ఎక్కడికైనా కానీ ఏ మహిళ ఇబ్బంది పడద్దని చెప్పి ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. దాని తర్వాత 200 యూనిట్ల కరెంట్ ప్రజలంటే ముఖ్యంగా రైతులు పాలకుర్తి నియోజకవర్గ రైతుల కళ నెరవేరే సమయము. ఈ 2-3 ఏళ్లలో ఆ పనులు కూడా అన్ని కంపల్సరీగా పూర్తి చేపిస్తాం. ఒక మంత్రాయుడి కూడా 20-25% పనులే పూర్తి చేపించింది గత 10 ఏళ్లలో. అది కూడా ఆ 10 ఏళ్లలో మొదలైతే కాదు, అది అంతకు ముందు అంటే 10 సంవత్సరాలలో చేసింది ఒక మంత్రాయుడి. 20-25% పనులు కూడా పూర్తి కాలేదు. అంత పెద్ద ప్రాజెక్టు 45,000 ఎకరాలకు నీళ్లు రావడం అంటే ఎంతో మంది రైతులకి ఏ సమస్య లేకుండా పోయేది. అంటే రైతుల పైన వాళ్ళకున్న చిత్తశుద్ధి, అది వేరే వాటిపైన ఉన్న ఇంట్రెస్ట్ రైతుల మీద లేదు. కానీ ఖచ్చితంగా ఈ ప్రజా ప్రభుత్వంలో రైతులని మహిళలని రాజులు చేయడమే లక్ష్యము. తప్పనిసరిగా రైతులకి పెద్దపీట వేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే, అందులో ఎటువంటి అనుమానం లేదు. జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మన వాళ్ళని గెలిపించుకుంటారని బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వినుషారెడ్డి భారతదేశం ప్రపంచ దేశాల ముందు మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచిందని తెలిపారు. ఆమె IVLPలోని పాల్గొని దాదాపు నెల రోజుల పర్యటనలో 22 దేశాల మహిళా ప్రతినిధులతో సమావేశమయ్యారని కర్నూలులో మీడియా సమావేశంలో తెలిపారు. డాక్టర్ వినుషారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం అమెరికాలో పర్యటించిన ప్రాంతాల పరిస్థితులు, రాజకీయ సామాజిక రంగాల్లో మహిళల పాత్రలపై అవగాహన పొందారు. ఆమె ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో మహిళలకు మంచి గౌరవం, భద్రత ఉంది. 2029 ఎన్నికల్లో చట్టసభల్లో 40% పైగా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారని నమ్మకం ఉందని అన్నారు. ముందుగా నమస్కారాలు. ఇక్కడ అందరూ వచ్చేసినందుకు. ఆగస్టు 5న నేను మిమ్మల్ని అందరినీ కలిశాను. ఆ రోజు అమెరికా పర్యటనకు దేశ ప్రతినిధిగా వెళ్తున్నానన్న విషయాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు అమెరికాలో ఈ IDLP అంటే ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పర్యటన దాదాపు 3.5 వారాలు జరిగింది. అది ముగించుకొని స్వదేశానికి రావడం. వైజాగ్న శనివారం, ఆదివారం మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా వారు రావడం, ముందుగా వారికి ఈ పర్యటనకు సంబంధించిన నివేదికను సమర్పించడం జరిగింది. వారితో పాటు అదే యూనియన్ మినిస్టర్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి కూడా కలిసి వివరించడం జరిగింది. మన రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ గారికి కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులకు కూడా నివేదిక సమర్పించారు. ముందుగా ఈ ప్రోగ్రామ్ అసలు అప్పుడు చాలా మంది అడిగారు, మీరు అక్కడికి వెళ్తారు ఏం చేస్తారు అని. నేను చాలా మంది మీడియా మిత్రులకి వెళ్ళాక చెప్తానని చెప్పాను. ఈ ప్రోగ్రాం 1940 నుంచి జరుపుతున్నారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్. ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో వారు తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్. చాలా రంగాల నుంచి తీసుకెళ్తారు. ముఖ్యంగా ప్రెస్ లో అన్నింటికన్నా ఎక్కువగా తీసుకెళ్తారు. ప్రెస్, బిజినెస్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, పాలిటిక్స్, దానికి సంబంధించి పాలిటిక్స్ లో తక్కువ మందిని తీసుకెళ్తారు. నేను వెళ్ళిన ప్రోగ్రామ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అండ్ సివిల్ సొసైటీ, అంటే రాజకీయాలు మరియు సామాజిక రంగంలో మహిళల రోల్ ఏంటి అనే దాని మీద తీసుకెళ్ళారు. ఈ ప్రోగ్రామ్ కి ఇంతకు ముందు ఎవరు అటెండ్ అయ్యారు అంటే పొలిటికల్ కి సంబంధించిన వాళ్ళు అంటే భారతదేశ మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, నరేంద్ర మోడీ గారు, మొరార్జీ దేశాయ్ గారు, ఇందిరాగాంధీ గారు, ప్రతిభా పాటిల్ గారు, ఇటువంటి వారు ఇంతకు ముందు అటెండ్ అవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఇటువంటి ప్రోగ్రామ్ కి వెళ్ళారు. ఇప్పుడు నేను వెళ్ళిన ప్రోగ్రామ్ లో 22 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఖండాలుగా విభజించుకున్నారు. ఉదాహరణకి యూరప్ నుంచి, బల్గేరియా నుంచి ఎంపీ వచ్చారు. అదేవిధంగా పోలాండ్ నుంచి ఇప్పుడు ఏదైతే పార్టీ అధికారంలో ఉందో వాళ్ళ సెక్రటరీ వచ్చారు. మీకు జార్జియా నుంచి వచ్చారు. ఇటువైపు ఏషియాకు వచ్చామనుకోండి, జపాన్ నుంచి మేయర్ వచ్చారు. అదేవిధంగా తైవాన్ నుంచి వాళ్ళ మీడియా హెడ్ వచ్చారు. ఇంకా సౌత్ కొరియా నుంచి మేయర్ వచ్చారు. ఆఫ్రికా దేశం నుంచి కూడా సౌత్ ఆఫ్రికా నుంచి మేయర్ వచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అక్కడి నుంచి వచ్చారు. సెంట్రల్ అమెరికాలో చిలీ, అర్జెంటీనా, బలీజ్ ఈ దేశాల నుంచి వచ్చారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చూసుకుంటే లెబనాన్, ఇరాక్ ఈ కంట్రీస్ వచ్చాయి. పాలస్తీన్ కూడా వచ్చింది. సో మమ్మల్ని వీళ్ళు 5 రాష్ట్రాలకు తీసుకువెళ్లారు.
ఫస్ట్ గా మా ప్రయాణం మొదలైంది వాషింగ్టన్ DC. అక్కడ మేము ఏం తెలుసుకున్నాము అంటే అక్కడ క్యాపిటల్ హౌస్ అంటే మన పార్లమెంట్ ఏదైతే ఉందో దానికి తీసుకువెళ్ళారు. అక్కడ వాళ్ళ ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా వాళ్ళ దగ్గర ఉంది అనే విషయాలని మాకు వివరించడం జరిగింది. వివరించడం అంటే డిస్కషన్ కూడా జరుగుతుంది. నాకేంటంటే భారతదేశం ఆల్రెడీ మనది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి అర్థం చేసుకోవడం సులువైంది. వాళ్ళ పద్ధతులకి మన పద్ధతులకు ఎటువంటి తేడాలు ఉన్నాయనేది తెలుసుకున్నాం. రెండవది మేము వెళ్ళింది బాస్టన్ మ్యాసచ్యూసెట్స్ లో. అక్కడికి వెళ్ళినాక అక్కడ మేయర్ ఆఫీసును కలవడం జరిగింది. మూడవ ప్రదేశం మేము వెళ్ళింది మాంచెస్టర్, న్యూ హ్యాంప్షైర్. నాలుగవ ప్రదేశం కొలంబియా, సౌత్ కెరలినా. ఐదవ ప్రదేశం సాల్ట్ లేక్ సిటీ, ఊటా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మాంచెస్టర్ అండ్ సాల్ట్ లేక్ సిటీ, ఊటాలో మమ్మల్ని సెనేట్ లో కూర్చోబెట్టారు. మాంచెస్టర్ లో అయితే ఒక మాక్ డ్రిల్ లాగా నిర్వహించారు. అంటే సెనేట్ లో కూర్చోబెట్టి అక్కడ వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఇక్కడ మనం ఎమ్మెల్యే ఎంపీ అంటాం కదా, అక్కడ వాళ్ళని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ సెనేట్ అంటారు. సెనేట్ అంటే అప్పర్ హౌస్. మేము సెనేట్ లో కూర్చుంటే వాళ్ళు అక్కడ మమ్మల్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చారు. ఇది మాకు మాంచెస్టర్ లో జరిగింది. ఇది ఒక అపూర్వమైన అవకాశం. అంటే అక్కడికి మేము 22 మంది కూడా వాళ్ళ దేశంలో ఎంపీలు అవ్వచ్చు, వాళ్ళ దేశాల్లో ఎమ్మెల్యేలు అవ్వచ్చు, కానీ పక్క దేశంలో వెళ్లి అక్కడ వాళ్ళ ఎంపీల స్థానంలో, సెనేటర్ స్థానంలో కూర్చొని వాళ్ళని క్వశ్చన్స్ అడగడం, వాళ్ళని ప్రశ్నలు అడగడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి. హైదరాబాద్లో చట్ట వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చాందానగర్లో పట్టపగలు బంగారం షాప్లో దొంగతనం జరగడం, నగరంలో క్రైమ్ రేట్ 41% పెరగడం, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెబుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక మంత్రి కూడా నగరంలో తిరుగుతూ కనిపించడం లేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్లో వర్షాల కారణంగా నిన్న 3 యువకులు ప్రాణాలు కోల్పోవడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాచ్లకు వీలేమోపోయింది. ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతారు? చిన్న దొంగ పెద్ద దొంగ, చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా? అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి. క్రైమ్ రేట్ 41% పెరిగింది. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు. కింద పొక్కలు పడితే పొక్కలు ఊడ్చేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. వీళ్ళట జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది, సుధీరన్న చెప్పింది కరెక్ట్. రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు, ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుంటారు. ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడాడు. మళ్ళీ చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా, గిదే గులాబీ దండు, గిదే టీఆర్ఎస్ సైన్యం, కేసీఆర్ సైన్యం, కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు, కనబడరు. మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది, మళ్ళా కొట్లాడేది, సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు. ఒకటి కేసీఆర్ ముందే హెచ్చరించినట్లుగా మోసపోకండి, గోసపడతారు అన్న మాటలు నిజమయ్యాయని నల్గొండ ప్రజలు చెబుతున్నారు. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా తమ చేతుల్నే తాము కాల్చుకున్నామనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా నల్గొండ జిల్లాలో 3 మంత్రులు ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బదులుగా వారు ఎయిర్ కండిషన్డ్ గదుల్లోనే గడుపుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులో పడేస్తున్నారు అని స్థానికులు ఆరోపించారు. రాజకీయాలకు రావాలి, పేదోళ్ళ పొట్ట కొట్టాలి, పేదోళ్ళకు మన కావులు కూర్చోవాలి చచ్చినట్టు అని చావగొడుతుండ్రు. మొత్తం ఇక్కడ మొత్తం 3 మంత్రులు ఉన్నారు మీ జిల్లాలోనే? మా జిల్లానే ఉన్నారు. ఉంటే సుఖదినం ఆ మంత్రులు ఏసీలో పండుకుంటారు, ఏసీలో పండుకొని మనకు తిప్పలు పెడతారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది మరి 2 నెలల? రేవంత్ రెడ్డి కే చెప్పేది ఇప్పుడు ఏది పాపం రైతులు తిప్పలు పడి చస్తుర్రు. వయసులో కూడా వచ్చి ఇక్కడ మరి ఏం చేస్తాం? ఇవాళ 10 రోజులు సంది తిరుగుతున్నాం, చచ్చిన పెనుగడ కూర్చున్నాం. పంట పండపోతే పరిస్థితి? పండదు, రైతులు తినరు పాపం. ఏం అది మళ్ళీ వేస్తారా ఓట్లు? ఇంకేం వేస్తాం? మార్పు అన్నారు. ఆ మార్పే ఇప్పుడు మనకు తెర్లు చేసింది. ఆయన పాపం చెప్పిండు గో మోసపోబు కాగరిరా గోసపడతారని చెప్పిండు. ఆయన చెప్తే మార్పు అని వీళ్ళే ఎవరు చెప్పారు? కేసీఆర్ చెప్పిండు. చెప్పిన మాట ప్రజలు ఇల్లే మార్పు అంటే రేవంత్ రెడ్డి ఎట్ట ఉంటాడు? ఈసారి రామను చూద్దాం అంతేనా? ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లైనా రామను చూద్దాం.
అంతేనా రాలేడు. మైబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పరిసరాల్లో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుంది. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో వేటగాళ్లు రాత్రివేళ వేట సాగిస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని సమాచారం. అప్పుడప్పుడు వేటగాళ్లు అటవీ శాఖకు చిక్కుతున్నా వేట మాత్రం ఆగడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొత్తగూడెం మండలంలోని సాదిరెడ్డిపల్లి నుండి మహబూబాబాద్కి అడవి పంది మాంసం తరలి వస్తున్న ఘటన వెలుగు చూసింది. కొత్తపల్లి నుండి కొత్తగూడెం మధ్య రహదారి బాగా లేదన్నందున రవాణా సమయంలో వాహనం జారి మాంసం బయటపడింది. ఈ సందర్భంగా రవాణా చేస్తున్న వ్యక్తి చింత సత్యంను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.